సో హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో ట్రావర్సల్ టెక్నిక్స్ అనేది చూసాం కదా. సో నేను అప్పుడే చెప్పాను, ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకొని, పెద్ద ట్రీ తీసుకొని దానికి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేది చేద్దామని చెప్పాను కదా. సో ఈ పాటికే మీకు ఇన్ ఆర్డర్ అంటే ఏంటి, ప్రీ ఆర్డర్ అంటే ఏంటి, పోస్ట్ ఆర్డర్ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. ఆ తర్వాతే ఇక్కడికి రండి, ఎందుకంటే ఇది చిన్న ట్రీతోనే అర్థం కాకపోతే పెద్ద ట్రీ తీసుకున్నప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫస్ట్ అది అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ చూడండి అర్థమయ్యేదాకా. తర్వాత ఈ వీడియోకి రండి, అప్పుడు మీకు ఇంకా 100% వచ్చినట్టు. ఇప్పుడు అది చూసి వస్తే 80% వచ్చింది అనుకోండి, ఇది కూడా కంప్లీట్ చేయగలిగితే మీకు 100% ఈ ట్రావర్సల్ టెక్నిక్స్ అనేవి వచ్చినట్టు. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం దానికి కోడ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం మాన్యువల్గా చేయగలిగితేనే కదా తర్వాత లాజిక్ అర్థమయ్యి మనకు లాజిక్ వచ్చి ఆ తర్వాత మనం కోడ్ చేయగలం. సో ఫస్ట్ థియరిటికల్గా తెలుసుకొని ఆ తర్వాత ప్రాక్టికల్ అంటే కోడ్ ద్వారా, పైథాన్ కోడ్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో కూడా ఈ ట్రావర్సల్ టెక్నిక్ ఈ ట్రీ మీద చూద్దాం. సో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ తర్వాత మనం ఇంకా కోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఆన్సర్ ఉంది కదా ఆల్రెడీ. సో నేనేం చేస్తున్నా అంటే ఈ ట్రీనే ఇక్కడ గీయబోతున్నా. సో మనం చూడకుండా చేద్దాం, తర్వాత రీచెక్ చేసుకుందాం. 1 2 3 తర్వాత 4 5 6 7. సో 4 5 6 7. ఓకే. సో ఇప్పుడు మనం రూల్స్ అనేవి రాసేసుకుందాం. సో రూట్ అంటే ఎఫ్ అనమాట, లెఫ్ట్ అంటే ఎల్, క్లియర్గా ఉందా? ఓకే. రైట్ అంటే ఆర్ అనమాట. సో ఇప్పుడు ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేది ఇక్కడ ఉంది. వీటి యొక్క ఫార్ములా చూద్దాం. ఇన్ ఆర్డర్ వచ్చేసరికి ఏంటి చెప్పండి? లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రూట్ రైట్, లెఫ్ట్ రైట్ రూట్ రైట్. ప్రీ ఆర్డర్కి వచ్చేసరికి ఏంటిది? ప్రీ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ రూట్, లెఫ్ట్ రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పోస్ట్ ఆర్డర్. పోస్ట్ ఆర్డర్ ఏంటి? వన్ సెకండ్. ప్రీ ఆర్డర్ వచ్చేసరికి, ప్రీ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్ రూట్, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్. కరెక్టే, ఎఫ్ఎల్ఆర్. సో పోస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఫస్ట్ లెఫ్ట్, తర్వాత రైట్, తర్వాత రూట్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇప్పుడు సేమ్ ఇదే, ఫస్ట్ వర్డ్ ఇదే రాశాను కానీ కన్ఫ్యూజ్ అయ్యాను, ఓకే. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ముందు మనం ఈ ఫార్ములాస్ అనేవి మైండ్లో ఉండాలి. ఆ తర్వాత పక్కన రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఆన్సర్ అనేది రాద్దాం. ఇన్ ఆర్డర్కి ప్రీ, పోస్ట్. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ఆర్డర్ లెఫ్ట్. సో ఇది రూట్ నోడ్ కదా, ఇది రూట్ నోడ్. దీని తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి కదా. సో లెఫ్ట్ అంటే 2 అనమాట. సో ఇది రూట్ నోడ్ అయింది. ఇప్పుడు దీని ఒక లెఫ్ట్ ఏంటి? 4. సో 4 అనేది ఫస్ట్ రాస్తారు, 4. తర్వాత రూట్ నోడ్. రూట్ నోడ్ అంటే ఏంటి? 4కి రూట్ నోడ్ ఏంటి? 2. తర్వాత రైట్ నోడ్ అంటే ఏంటి? 5. సో 5. సో ఇది ఇన్నర్గా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది. లెఫ్ట్ అయిపోయాక ఏంటి? రూట్ నోడ్. లెఫ్ట్ అయిపోయాక ఇప్పుడు రూట్ నోడ్. రూట్ నోడ్ అంటే 1. సో ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి వచ్చాం. రైట్ సైడ్లో మళ్ళీ రూట్, లెఫ్ట్, రైట్ అనేవి ఉన్నాయి. సో లెఫ్ట్ ఫస్ట్ రాయాలి కదా. 6 3 7. సో చాలా ఈజీ అనమాట. మీరు ఆ ఫార్ములాస్ గుర్తుంటే చాలా ఈజీగా చేసేయచ్చు. సో అర్థమైంది కదా. ఇప్పుడు ప్రీ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి రూట్ అనమాట. రూట్ అంటే రూట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1, తర్వాత లెఫ్ట్. సో ఇప్పుడు లెఫ్ట్కి వచ్చాం. లెఫ్ట్లో రూట్ ఏది? 2. లెఫ్ట్ ఏది దీనికి? సో దీనిలో ఇది రూట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎఫ్ఎల్ఆర్ అంటే 2 4 5. 2 రాసాం, 4 5. సో ఇది అయిపోయింది. ఇప్పుడు రూట్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది, తర్వాత రైట్. సో రైట్కి వెళ్ళాక కూడా ఇక్కడ ఎఫ్ఎల్ఆర్. సో దాన్ని బట్టి రాయాలి. ఎఫ్ఎల్ఆర్ అంటే 3 6 7. సో ఇది ప్రీ ఆర్డర్ అనమాట.
అర్థమైపోతే లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఆ తర్వాత ఓకే, ఇప్పుడు పోస్ట్ ఆర్డర్ చూద్దాం. పోస్ట్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఎల్, సో రూట్ నోడ్ ఇది, లెఫ్ట్ అంటే ఇది, దీనికి లెఫ్ట్ వచ్చేసరికి 4, సో 4 రాస్తాం. తర్వాత 4 తర్వాత రైట్ అంటే 5 తర్వాత రూట్ అంటే 2. సో ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది, ఈ లెఫ్ట్ అయిపోయింది. తర్వాత రైట్ రైట్ అంటే ఇది, దీనిలో ఇది ఎఫ్ ఎల్ ఆర్. సో ఇప్పుడు ఎలా రాయాలి? ఎల్ఆర్ఎఫ్. ఎల్ అంటే 6 7 3. తర్వాత ఇప్పుడు రూట్ లెఫ్ట్ అయిపోయింది, రైట్ అయిపోయింది. రూట్ ఏంటిది? 1. సో ఇది 1. సో ఇప్పుడు మనం చూద్దాం కరెక్టో కాదో అని. సో ఇవి ఇన్ ఆర్డర్ చూద్దాం. 4 2 4 2 5 1 5 1 6 3 7 6 3 7. సో ఇది కరెక్ట్ అనమాట. ఫ్రీ ఆర్డర్ చూద్దాం. 1 2 4 1 2 4 5 3 6 7 5 3 6 7. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. పోస్ట్ ఆర్డర్ 4 5 2 6 4 5 2 6 7 3 1 7 3 1. సో మనం చూడకుండా చేసాం కదా, సో మీరు కూడా అలా ట్రై చేయండి. వేరే ట్రీ తీసుకొని ట్రై చేసి వస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు రాకపోతే నేను మళ్ళీ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇలా రాసుకోండి, తర్వాత వాటి యొక్క ఫార్ములాస్ రాసుకోండి, ఆ తర్వాత ఇక్కడ అసలైన ట్రావర్సల్ అనేది ఇది చూసుకుంటా. సో నేను ఇప్పుడు ఎలా రాస్తున్నా, ప్రతిదానికి ప్రతి నోడ్కి ఇలా రాస్తున్నా కదా, సో అలా రాయాలన్నమాట. సో అది ఇది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.